ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్దన్ రెడ్డి కొడుకు కిరీటి రెడ్డి హీరోగా పరిచయమవుతూ నటించిన మూవీ జూనియర్. శ్రీలీల హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమాలో నిన్నటి స్టార్ హీరోయిన్ జెనీలియా కీలక రోల్ ప్లే చేశారు. రవిచంద్రన్, రావు రమేష్ ముఖ్య పాత్రలు పోషించిన ఈ సినిమాకి రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. ఎట్టకేలకు ఈ సినిమా ఈ రోజు రిలీజ్ అయింది. మరి ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో తెలుసుకుందాం. కథ విషయానికొస్తే కోదండపాణి అంటే రవిచంద్రన్ భార్య శ్యామల లేటు వయసులో గర్భవతి అవుతుంది. దీంతో ఊర్లో అంతా ఎగతాళి చేస్తుంటారు. సూటిపూటి మాటలతో అవమానిస్తుంటారు. ఆ అవమానం తట్టుకోలేక వాళ్ళు తమ విజయనగరం ఊరిని వదిలేసి దూరంగా వెళ్ళిపోతారు. బస్సులో వెళ్తున్న టైంలో కోదండపాణి భార్య డెలివరీ అవుతుంది. కొడుకు అభిరామ్ అంటే కిరీటికి జన్మనిచ్చి శ్యామల కన్ను మూస్తుంది. దీంతో కొడుకును ఎంతో గారాబంగా పెంచుతాడు కోదండపాణి. కాకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువ. తాత వయసుగా కనిపించే కోదండపాణి అభి తండ్రి అంటే అది చూసేవారికి అభికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. పైగా పాతకాలపు ఆలోచనతో కొడుకుని పెంచుతాడు కోదండపాణి. అది అభికి నచ్చదు. పై చదువుల కోసం ఆయనకు దూరంగా వెళ్లిపోతాడు. అందుకు ముగ్గురు స్నేహితులను అంటే శ్రీహర్షతో పాటు మరో ఇద్దరిని ఎంచుకుంటాడు. చిన్నప్పటి నుంచి తమ నాన్న వల్ల ఆ చిన్ననాటి తీపి గుర్తుల్ని పొందలేకపోయాను అని బాధపడుతుంటాడు అభి. అందుకే తన ఫ్రెండ్స్ తో కలిసి కిక్ కోసం థ్రిల్ కోసం తాను చేయాల్సిన కొంట పనులన్నీ చేస్తారు. కాలేజీలోనూ గొడవలు పెట్టుకుంటాడు. ఇదే టైంలో బస్ లో స్ఫూర్తిని చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమెను వెంట పడుతూ ఉంటాడు. ఆమె కెరియర్ గోల్ అని బిల్డప్ కొడుతుంది. అభిని పట్టించుకోదు. కానీ ఎప్పుడు అల్లరి చేసే అభి తనకంటే ఎక్కువ మార్కులు సాధించడంతో ఆయనకు కనెక్ట్ అవుతుంది. ఆమె జాబ్ చేసే కంపెనీలో ఉద్యోగం తెచ్చుకుంటాడు అభి. అక్కడ చైర్మన్ గా రావు రమేష్ ని ఇంప్రెస్ చేస్తాడు. కానీ చైర్మన్ కూతురు విజయ సౌజన్య అంటే జెనీలియాని కూడా ఫస్ట్ డేనే చిరాకు పెడతాడు. దీంతో అతనిపై పగబడుతుంది విజయ. కొన్ని రోజుల్లో చైర్మన్ రిటైర్మెంట్. దీంతో తన స్థానంలో తన కూతురు విజయని చైర్మన్ గా ప్రకటిస్తారు. ఆ ప్రకటన రోజు ఆమె పరువు తీస్తాడు అభి. ఆ టైంలో చైర్మన్ అభి నాన్న చూస్తాడు. దీంతో షాక్ అవుతాడు. అభి ఎవరో తెలుస్తుంది. దీంతో కథ మొత్తం రివర్స్ అవుతుంది. మరి అభి నాన్నని చూసి ఆయన ఎందుకు షాక్ అయ్యారు? వారికి ఆ చైర్మన్ కున్న సంబంధం ఏంటి? ఇంతకీ విజయ ఎవరు? ఆమెకి అభికున్న రిలేషన్ ఏంటి? విజయనగరం ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అక్కడ జరిగిందేంటి అనేదే మిగిలిన స్టోరీ. జూనియర్ మూవీ రెగ్యులర్ కమర్షియల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందించిన మంచి ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ గా చెప్పొచ్చు. సాధారణంగా పెద్ద ఫ్యామిలీ నుంచి పరిచయం అయ్యే హీరో సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ లాగా ఉంటాయి. 4-5 ఫైట్లు, 4-5 పాటలు, ఫ్యామిలీ, ప్రతీకారం, విలన్ తో గొడవలు, దాని ముగింపు, చిన్న లవ్ ట్రాక్, ఇలా ఫక్త్ కమర్షియల్ అంశాలు మేళవించి రూపొందిస్తుంటారు. ఒకప్పుడు అవి ఎంతో కొంత వర్కౌట్ అయ్యేవి. కానీ ఇప్పుడు కష్టమనే చెప్పొచ్చు. కంటెంట్ ఉన్న సినిమాలనే జనం చూస్తుంటారు. అందులో స్టార్స్ ఎవరు అనేది చూడడం లేదు. జూనియర్ సినిమా విషయంలోనూ కమర్షియాలిటీకే ప్రియారిటీ ఇచ్చారు. కానీ బలమైన ఎమోషన్స్, సెంటిమెంట్స్ రాసుకున్నారు. అదే ఈ సినిమాకి పెద్ద ఎసెట్. రొటీన్ కమర్షియల్ మూవీగా నడిచిన తండ్రి కొడుకుల ఎమోషన్స్, ఆ బాండింగ్ ఒక రేంజ్ లో ఉంది. అయితే ఈ సినిమాకి ప్రధాన బలం అదే. సినిమా స్టార్టింగ్ నుంచి రొటీన్ గా సాగుతుంది. కాకపోతే తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ ఫ్యాక్టరీని హైలైట్ చేయడం ఇందులో స్పెషాలిటీ. ఇక జూనియర్ సినిమాలోని ప్లస్లు మైనస్ల విషయానికి వస్తే హీరో చిన్నప్పుడు తాను మిస్ అయిన మెమోరీస్ ని ఇప్పుడు పొందాలి అనుకోవడం, అందుకోసం ముగ్గురు ఫ్రెండ్స్ ని హైర్ చేసుకోవడం కొత్తగా ఉన్నా, తర్వాత లవ్ ట్రాక్, హీరోయిన్ వెంట పెట్టడం, కాలేజ్ ఎపిసోడ్స్ చాలా రొటీన్. ఎప్పుడైతే కథ కార్పొరేట్ ఆఫీస్ కి వెళ్తుందో, జెనీలియా పాత్ర ఎంటర్ అవుతుందో అప్పటి నుంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంటర్వెల్ ముందు జెనీలియా ఎవరు, అభికి ఉన్న రిలేషన్ ఏంటి అనేది తెలిసిన తర్వాత మరింత ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కథలోని ట్విస్ట్ సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుతుంది. ఏం జరుగుతుంది అనేది క్యూరియాసిటీ క్రియేట్ అవుతుంది. అభి ఫ్యామిలీ, జెనీలియా గతానికి సంబంధించి ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తీరు బాగుంది. ఆ ఎపిసోడ్ ఆకట్టుకునేలాగా ఉంది. కాకపోతే ఆమె పాత్ర విజయనగర్కి వెళ్ళిన తర్వాత రొటీన్ గా ఉంటుంది. మహేష్ బాబు, శ్రీమంతుడి, మహర్షి సినిమాలు తలపిస్తుంది. అయితే క్లైమాక్స్ ఎమోషనల్ గా మార్చడం విశేషం. ఆ ఎమోషన్స్ అయితే బాగా పండాయి. కిరీటి, జెనీలియా, రవిచంద్రన్ పాత్రల కలయిక చాలా బాగుంది. సినిమా ముగింపు విషయంలో క్లారిటీ మిస్ అయింది. ఒక సస్పెన్స్ తో వదిలేసినట్టుగా అనిపిస్తుంది. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ మైనస్ గా చెప్పొచ్చు. అలాగే కామెడీ ట్రాక్ కూడా పర్వాలేదు అనిపించింది. ఏ సినిమాకైనా ఒక ఎమోషనల్ థ్రెడ్ ముఖ్యం. అది ఇందులో కొంచెం మిస్ అయింది. అదే టైంలో జూనియర్ టైటిల్ కి జస్టిఫికేషన్ మిస్ అయింది. కనీసం ఒక్క చోట కూడా ఆ ప్రస్తావన అయితే రాలేదు. ఇక ఈ మూవీలోని ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అభిరామ్ పాత్రలో కిరీటి బాగా నటించాడు. తొలి సినిమా అయినా చాలా కష్టపడ్డారు. డాన్సులు అయితే ఇరగదీశారు. తొలి సినిమా అనుభవం ఉన్న నటుడిలాగా కనిపించాడు. ఎమోషన్ సీన్లలో ఆకట్టుకున్నాడు. అయితే విజయ సౌజన్య పాత్రలో జెనీలియా చాలా హుందాగా నటించింది. గతంలో ఆమె అల్లరి పిల్లగా చూసాం. కానీ ఇందులో కంపెనీ హెడ్ గా హుందాగా వ్యవహరించిన తీరు చాలా బాగుంది. కోదండపాణి పాత్రలో రవిచంద్రన్ చాలా బాగా చేశారు. మరోవైపు కంపెనీ చైర్మన్ గా రావు రమేష్ కూడా చాలా బాగా నటించారు. ఇక ఈ మూవీ పనితీరు, టెక్నీషియన్ల విషయానికి వస్తే సినిమాటోగ్రఫర్ కె సెంథిల్ కుమార్ విజువల్స్ కళ్ళకు కట్టినట్టుగా ఉన్నాయి. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం పర్వాలేదు అనిపించింది. బీజిఎం రొటీన్ గా ఉంది. ఎమోషనల్ సీన్స్ లలో ఆర్ఆర్ అయితే ఆకట్టుకుంది. అయితే నిరంజన్ దేవరమన్ ఎడిటింగ్ ఇంకా బాగా చేయాల్సింది అనిపిస్తుంది. కళ్యాణ్ చక్రవర్తి డైలాగ్స్ అయితే బాగున్నాయి. దర్శకుడు రామకృష్ణ ఎంచుకున్న స్టోరీ అయితే రొటీన్ గా ఉంది. ఫైనల్ గా చెప్పాలంటే ఎమోషనల్ గా, సెంటిమెంట్ పరంగా ఆకట్టుకునే రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఈ జూనియర్. ఒకసారి అయితే చూసేయచ్చు.